హాయ్ ఎవ్రీవన్. దసరా నవరాత్రులు మొదలయ్యాయి కదా. 9 రోజులు 9 ప్రసాదాల్లో భాగంగా శ్రీ సరస్వతీదేవికి 7వ రోజు కదంబం పెడుతున్నానండి. కదంబం అంటే అన్ని కూరగాయలు కలిపేయడం కాదు, సాంబార్ రైస్ కాదు అసలుకే. దీనికోసం కొన్ని నియమాలు ఉంటాయి. ఒక గ్లాస్కి ఒక అర గ్లాసు కందిపప్పు, అర గ్లాసు పెసరపప్పు వేసి బాగా నానబెట్టుకొని కడిగి 3 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ జారుగా ఉండేలాగే కుక్ చేసుకోవాలి. అలాగే ఇంకో పాత్ర పెట్టుకొని దాంట్లో 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని మునక్కాయ, క్యారెట్, చిక్కుడుగాయ, ముఖ్యంగా విత్తనాలు చిక్కుడుగాయ దొరకనప్పుడు మనం గోరు చిక్కుడుగాయ కూడా వేసుకోవచ్చు. తీపి గుమ్మడికాయ, బెండకాయలు, వంకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఇంగ్లీష్ కూరగాయలు అంటే ఉర్లగడ్డ, టొమాటో, క్యాప్సికమ్, క్యాలీఫ్లవరు, బీన్స్ ఇలాంటివి వేసుకోకూడదండి. టొమాటోతో పాటు ఆనియన్ కూడా అస్సలు వేయరు. ఆనియన్ గార్లిక్ లేకుండా చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అథెంటిక్ రెసిపీ అనుకోవచ్చు. దీన్ని బాగా ముక్కలు ఉడికిన తర్వాత కొంచెం చిన్న చింతపండు గుజ్జు తీసుకొనేసి వేసుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత ఈలోపు రైస్ కూడా ఉడికిపోతుంది కాబట్టి ఆ రైస్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ముక్కల పులుసులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వాటర్ కన్సిస్టెన్సీ కావాలంటే ఒక గ్లాసు హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ముందే చెప్పాను కదా, ప్రసాదాలకి పోపు ఇంపార్టెంట్ అని. పోపు ఎంత బాగా చేసుకుంటే ప్రసాదం రుచే మారిపోతుంది. దీనికోసం నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసి దీంట్లో జీరా, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు ఇంగువ కూడా వేసి కలుపుకోవాలి. దీనికి ఇంగువ ఎక్కువ పడుతుంది. దీన్ని ముందుగా మనం తయారు చేసుకున్న కదంబంలో కలుపుకుంటే రెడీ అయిపోతుందండి. ఇంతే. నేను తమిళనాడు స్టైల్లో చేశాను. తమిళనాడులో కదంబం అమ్మవారికి ఎక్కువగా నివేదిస్తారు. మన ఆంధ్రాలో ఈ ప్రసాదం ఎక్కడైనా నివేదిస్తారా? కామెంట్ చేయండి.